నమస్కారం. నేను ఖమ్మం నుంచి వచ్చా. మా ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. నేను ఇక్కడ హాస్పిటల్కి అడ్మిట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. మాకు ఇక్కడ అన్నం పెట్టడానికి ఎవరు లేరు. ఈ సంస్థ వాళ్ళు మాకు అన్నం పెడుతున్నారు. బాగా పెడుతున్నాం. మంచిగా ఇస్తుంటాం. 10 మందిని ఆదుకుంటా చల్లగా ఉండాలి. మంచిగా బాగుందండి. ఫుడ్ బాగుంది. మంచిగా ఉంది. నిజామాబాద్ మాది. ఏ పేరు? బాలాజీ. ఫుడ్ ఎలా ఉందండి? బాగుందమ్మా. దేని గురించి వచ్చారు మీరు ఇక్కడికి? డయాలసిస్ మా కిడ్నీ ప్రాబ్లం. ఓకే, డయాలసిస్ ట్రీట్మెంట్ గురించా? రామ్కి అన్న గారికి మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అన్న. రామ్కి అన్న, మీరు బర్త్డే సందర్భంగా ఈరోజు ఇంతమందికి అన్నం పంచుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకోటి, మీరు ప్లేట్స్ అన్ని తిన్నాక ఇక్కడ డస్ట్బిన్ వేయండి అమ్మా. గ్రౌండ్లో మాత్రం పడేయకండి. ప్లస్ మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు కాబట్టి రేపు నాటికి మీరు మంచిగా పెట్టే స్టేజ్లో గిట్ట ఉంటే మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి. రేపు నాటికి అంటే మీకు తెలిసిన హాస్పిటల్ కానీ ఏదన్నా మీకు డబ్బులు ఉన్నప్పుడు, ఇప్పుడు కాకుండా ఇప్పుడు డబ్బులు వచ్చినప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆ మోటో ఏంటంటే మాకే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు ఒకరికి సాయం చేస్తే మీరు ఇంకొకరికి సాయం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బాగున్నావా? అందరికీ నమస్కారం. నేను ఖమ్మం నుంచి వచ్చా. మా ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. నేను ఇక్కడ హాస్పిటల్కి అడ్మిట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. మాకు ఇక్కడ అన్నం పెట్టడానికి ఎవరు లేరు. ఈ సంస్థ వాళ్ళు మాకు అన్నం పెడుతున్నారు. మేము ఇట్లా చూపించుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి వచ్చాం మేము. మాకు ఏ పరిస్థితిలో అయినా కానీ ఇక్కడ అన్నం పెడుతున్నారు. మంచిగా ఉంది, ఫుడ్ బాగుంది. మా పేషెంట్కి కూడా మేము అన్నం తీసుకొని వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మంచిగానే పెడతాను అన్నం. మీ పేరు చెప్పండి. మా పరకలార నా రమ. అన్నం బాగా పెడుతున్నాం. మంచిగా ఇస్తుంటాం. 10 మందిని ఆదుకుంటా చల్లగా ఉండాలి. మంచిగా బాగుందండి. ఫుడ్ బాగుందా? మంచిగా ఉంది. బాగుందా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇంతమంది ఇక్కడ తింటున్నారు. నా వీడియో మోటివేషన్ ఏం లేదు ఫ్రెండ్స్. కొంచెం ఈ వీడియో చూసి ఎవరైనా స్పాన్సర్స్ దొరికితే మనకు చాలా హ్యాపీ ఫ్రెండ్స్. ఇంతమందిలో ఇంకో కొంతమంది ఎక్కువగా తినగలుగుతారని చెప్పేసి ఈ వీడియో తీయడానికి కారణం ఫ్రెండ్స్. సో ఎలా ఉంది ఏంటి చూడండి. ఫుడ్ అయితే చూడొచ్చు మీరు. అందరూ చాలా ఎమోషనల్గా అవుతున్నారు, తింటున్నారు. చాలా బాగుంది ఫుడ్ అయితే. కాకపోతే ఇంకా కొంచెం స్పాన్సర్స్ కావాలి ఫ్రెండ్స్ మనకి. సో ఈ ఫౌండేషన్కి కొంచెం స్పాన్సర్లు పెరిగితే సో ఫుడ్ అనేది కొంచెం ఇంకా ఎక్కువ మందికి పెట్టాలి అని చెప్పేసి ఒక చిన్న ఆశ మాది, అంతే. నా పేరు అబ్దుల్ ఖదీర్. నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. ఇక్కడ ఫుడ్ దొరుకుతుందని నాకు తెలియదు. పార్కింగ్లో బండి పెడితే పార్కింగ్ అని చెప్పి ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది పోమని. ఫుడ్ అయితే బాగుంది. ఎలా ఉంది ఫుడ్? బాగుంది. బాగుందా? ఓకే, చెప్పండి. నిజామాబాద్ మాది. ఓకే, ఏ పేరు? బాలాజీ. ఫుడ్ ఎలా ఉందండి? బాగుందమ్మా. దేని గురించి వచ్చారు మీరు ఇక్కడికి? డయాలసిస్ మా కిడ్నీ ప్రాబ్లం. ఓకే, డయాలసిస్ ట్రీట్మెంట్ గురించా? ఫుడ్ ఎలా ఉంది? బాగుందమ్మా. ఎప్పుడు ఇలా తింటారా? అవును. అక్కడ పెడతాను. ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్. ఇప్పుడు ప్రజెంట్లీ మంచిర్యాల డిస్టిక్, జన్నారం మండలం మాది. మేము ఒక హాస్పిటల్కి వచ్చినాం. మంచి ఫుడ్ అందరికీ మధ్యాహ్న భోజనంతో మంచి ఫుడ్ ఏర్పాటు చేశారు. వీళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. నమస్తే అండి.
గ్రేట్ఫుల్ హెడ్ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడిని. నేను బాలు నా పేరు. ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఇక్కడ నీమ్స్ హాస్పిటల్లో మా ఊరు నుంచి వచ్చిన బంధువులు ఆత్మ బంధువులైన మా చుట్టాలకు ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం మేము అన్నదానం చేస్తున్నాం మా గ్రేట్ఫుల్ హెడ్ సేవా ఫౌండేషన్ తరపున. అలాగే ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. రామ్కి అన్న బర్త్డే సందర్భంగా కూడా మేము ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. మాకు చాలామంది యాక్చువల్లీ నాది ఏంటంటే సెలూన్ షాపు. నాతో వచ్చే కస్టమర్స్ వాళ్ళు కూడా కొంచెం నాకు సాయం చేస్తూ నేను కొంచెం వేసుకుంటూ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మేము ఇక్కడ అన్నదానం చేయడానికి నిర్ణయించుకున్నాము. మీరు ఎవరన్నా ఫుడ్ సర్వ్ చేయడానికి ఇక్కడ నీమ్స్ హాస్పిటల్లో ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం మేము అన్నదాన కార్యక్రమం చేస్తాము. సర్వ్ చేయడానికి ఎనీవన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు ఇక్కడ రావచ్చు. నీమ్స్ పంజగుట్ట హాస్పిటల్ వద్ద పార్కింగ్ దగ్గరలో ఉంటుంది ఇది. ఎవరైనా కావాలంటే నా నంబర్ ఇస్తాను, నా కాంటాక్ట్స్ అవి కూడా రావచ్చు. 9676622016. నా పేరు బాలు. ఎనీవన్ కాంటాక్ట్స్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా ఫ్రెండు బాలు గొప్ప వ్యక్తి. అతను గ్రేట్ఫుల్ హెడ్ అనే ఫౌండేషన్ని స్థాపించి గత 3 సంవత్సరాలకు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, ఎక్కడ రోడ్డు పైన ఫుట్పాత్ మీద అన్నం లేకుండా పడుకుని ఉన్న వాళ్ళకు కూడా తన వంతు సహాయంగా ప్రతిరోజు వాళ్ళకి ఎంతో కొంత అన్నం పెట్టడం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన చెద్దర్స్ కావచ్చు అన్నీ ఇవ్వడం అనేది అతని ద్వారా జరుగుతుంది. సో అతనికి నేను కూడా సపోర్టింగ్గా ఉండడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో 100 మందికి మేము అన్నదానం చేస్తున్నామండి. ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం అనేది ఇది కంటిన్యూగా రన్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఇంకొక సంస్థ కూడా స్థాపించాలని ప్లాన్ చేస్తున్నాము. సో మీరు అందరి సహకారం ఉంటే మీరు కూడా మీ చుట్టుపక్కల చాలామందికి తినడానికి తిండి ఉండదు, వేసుకోవడానికి బట్టలు ఉండవు, కాబట్టి మీకు తోచంత సాయం చేయగలరని ఈ మా ఛానల్ తరపుకెళ్ళి మీకు కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వనితా వండర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను వచ్చేసి పంజాగుట్ట నీమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. ఎందుకున్నాను అంటే ఒక పెద్ద మోటివేషన్తోనే ఉన్నాను ఫ్రెండ్స్. సో మీరందరికీ ఈ వీడియో మొత్తం కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. గ్రేట్ఫుల్ హెడ్ సేవా సంస్థ కోసం ఉన్నాను నేను ఇక్కడ. సో మీరందరూ ఇదంతా వీడియో లెంతీగా ఉంటుంది, కొంచెం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఏంటో అనేది తెలుస్తుంది మీకు. మంచి మోటివేషన్ ఫ్రెండ్స్. ఇది ఏది నార్మల్ అంతా జోక్ మజా కథ ఏం కాదు. నేను ఎప్పుడు అలానే పెడతాను, బట్ ఇది మాత్రం ఫుల్ ఎమోషనల్ వీడియో ఫ్రెండ్స్. సో చూడండి. నేను ఇప్పుడు ఈ సంస్థ ఫౌండర్తో మాట్లాడిస్తాను మీతో, బాలు గారితో. నమస్తే అండి, నా పేరు బాలు. గ్రేట్ఫుల్ హెడ్ సేవా ఫౌండేషన్ ఫౌండర్ను. నేను గత 10 years నుంచి సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాను. చిన్నగా అంటే నేను యాక్చువల్గా సెలూన్ షాప్, దాంతోపాటు ఫ్రీ హెయిర్ కట్ చేయడం, చారిటీలు అలా చేస్తూ ఇలానే నీమ్స్కి ఒకరోజు నేను కూడా మా చుట్టాలకు బాగాలేదంటే ఒకరోజు వచ్చానమాట. ఇక్కడ ఫుడ్ తిన్నాము, బాగుంది. అంటే అది కొంచెం మనకు ఇంట్లో తినడానికి దీనికి చాలా తేడా అనిపించింది. అరే మన వంతు ఏదైనా చేయాలి అనిపించి అప్పుడు మేము స్టార్ట్ చేసాము. ఇక్కడ ఆల్మోస్ట్ 3 months నుంచి మేము ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం అన్నదానం 100 మందికి భోజనాలు పెడుతున్నాము. ఊరు నుంచి చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు ఒక పూట మనం అన్నం పెడితే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మాకు చాలా అనిపించి మేము అలాంటి వాళ్ళకు 100 మందికి భోజనాలు పెడుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి సంబంధించి ఫౌండర్స్ అందరితో మాట్లాడిస్తున్నాను, సో చూడండి. నమస్కారం అండి, నా పేరు వెంకటేష్. ఈ బాలు గ్రేట్ఫుల్ హెడ్ ఫౌండేషన్ ద్వారా ఇంతమందికి భోజనాలు పెట్టిస్తుండు. అందులో మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు బాలు గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏది ఇచ్చినా కానీ మనిషికి ఇంకా కావాలనిపిస్తుంది. అదే భోజనం ఒక పూట పెడితే సరిపోతుందండి ఎవరికైనా కానీ. యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే ఇక్కడ వసతులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు నిమ్స్ హాస్పిటల్ దగ్గర. అండ్ ఏంటంటే ఇక్కడ పేషెంట్లకు వచ్చే అటెండర్లు కానీ ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో గ్రేట్ఫుల్ హెడ్ ఫౌండర్ ఒక ఆలోచనతో, ఏదో సందర్భంగా ఆయన దక్కిన ఆలోచనతో ఇక్కడ వచ్చి భోజనాలు పెట్టియడం చాలా గర్వకారంగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. ఇంతమందికి మా ద్వారా బాలు ద్వారా మాకు అవకాశం కల్పించినందుకు. ఇంకా ఎవరైనా సేవలు కావాలంటే ఎవరైనా వచ్చి వాళ్ళు కూడా సేవ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఎవరైనా డోనర్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా ఏదైనా ఖచ్చితంగా చేయాలని ఏం లేదండి. అది మీ సాయశక్తుల మీ ఇష్టం అండి అది. సో
ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు భవానీ ప్రసాద్. సో నేను లాస్ట్ టైం నిమ్స్ హాస్పిటల్లో మా గురువుగారి కోసం అటెండర్గా వచ్చాను. చూశాను మిగతా పేషెంట్లు వాళ్ళ అటెండర్లు ఫుడ్ ఎలాంటి ఉందో. సో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఇక్కడ పెడుతున్నాను తెలిసింది. సో నాకు తెలిసిన మా స్నేహితులు కావచ్చు, మా వెల్విషర్ కావచ్చు, నాగర్ సార్ ద్వారా నాకు ఇది తెలిసింది. యాక్చువల్గా నాకు సోల్ సర్వీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో నా వంతు సహాయం ఏం చేద్దామని ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం సో కన్ఫామ్గా నేను అటెండ్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాలు సార్, నాకు ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ గ్రేట్ఫుల్ సేవా ఫౌండేషన్. థ్యాంక్ యూ సార్.